దువ్వాడ శ్రీనివాస్ గారి వెర్షన్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, ఏమండి కడప ఎవరి అడ్డా, రాయలసీమ ఎవరి అడ్డా? ఇది ఏ గ్రామం అన్నా ఏ ప్రాంతం అన్నా ప్రజల అడ్డాగా ఉండాలి, కానీ ఈ రాజకీయ పార్టీల అడ్డాలంటూ జరుగుతున్న ప్రచారం ఏంటండి? దీని మీద కొట్లాటలు. సార్, ప్రజలు అధికారం ఇస్తే అది మన అడ్డా అనుకోవటం, ప్రజలు కొట్టేస్తే ఓడిపోయి కృంగిపోవటం. దీన్ని రాజకీయాల్లో మనం సాధారణంగా ఆలోచించవలసింది ఏంటంటే, ప్రజలకి మనం నమ్మించి మన మేనిఫెస్టోలో ఎన్నో అభిప్రాయాలు చెప్పి అవి ప్రజలు నమ్మిన తర్వాత మనం గెలిపించిన తర్వాత మనం వాస్తవంగా చేయవలసింది ఏంటంటే, మేనిఫెస్టోలో ఏదైతే మాట ఇచ్చామో అది అమలు చేస్తున్నామా లేదా, ప్రభుత్వం నడిపించే దానిలో చిత్తశుద్ధి ఉందా లేదా, ప్రదర్శిస్తున్నామా లేదా అని చూడాలి తప్ప ఇక్కడ అడ్డాలు అనుకోవడానికి రాజకీయాల్లో ఎవ్వరికి ఉండదు సార్. ఈ రోజు అడ్డా అనుకుంటాం, 4 సంవత్సరాలు తిరగబడితే మన తాలూకా పెద్ద ప్రమాదాల్లో పడిపోయే పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ గడిచిన రాజకీయాల్లో గడిచిన సందర్భాల్లో చాలా సంవత్సరాలుగా మనం ఈ చరిత్రలో చూస్తున్నటువంటి విషయం. ఇందిరాగాంధీ గారు బ్రహ్మాండంగా పరిపాలిస్తూ మరి 1975లో ఎమర్జెన్సీ తర్వాత 77 ఒంటరి అయిపోయింది. అక్కడే కూర్చున్న రోజులు ఉన్నాయి. లాన్ లో బ్రేక్ఫాస్ట్ కి పెద్ద టీం ఉండేవారు ఇందిరాగాంధీతో అంటారు. బ్రేక్ఫాస్ట్ కూడా హాజరయ్యేవారు లేని రోజులు వచ్చేసినాయి. సార్, ఎవ్వరు కూడా రాజకీయాల్లో శాశ్వతం కాదు. రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి కారకులు, వ్యవస్థాపకులు. అలాంటి రామారావు గారు కూడా ఒంటరి అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఆఖరిలో. సో గెలిచినప్పుడు అది మన బలం అనుకోవటం, అది అడ్డా అనుకోవటం, జీవితాంతం ఎలాగే ఉంటది అనుకోవటం ఎవరికి కూడా సబబు కాదు. అది కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే, ఏ నమ్మకంతో అయితే ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ మాటలు నిలబెట్టడానికి ప్రయత్నించండి, అవి అమలు చేయడానికి ప్రయత్నించండి. మహానాడులో నేటికి 3 రోజులుగా డిస్కస్ చేశారు. మీరు ఎవరికి అధ్యక్షులు ఇస్తారా, ఎవరికి ఇవ్వరా, ఇవన్నీ ప్రజలకు అప్రస్తుతం సార్. ప్రజలు ఇవన్నీ పట్టించుకోవచ్చు సార్. అది ఎవరికి అవసరం అంటే, పార్టీ కార్యకర్తలకు అవసరం, పార్టీ నాయకులకు అవసరం. ప్రజలకు మాత్రం అది అవసరం లేదు. ప్రజలకు అవసరం లేనటువంటి విషయాలు అవన్నీ కూడా. ప్రజలకు అవసరం ఏంటంటే, మీరు ఇంచుమించు సూపర్ 6 చెప్పారు. సూపర్ 6 తర్వాత 148 వాగ్దానాలు ఆల్మోస్ట్ ఆల్ చెప్పారు. అవి అమలు చేస్తారా లేదా, అవి ఎన్ని చేస్తారు? 2 బడ్జెట్లు పూర్తయినాయి. ఇంకున్న బడ్జెట్లో పెడతారా లేదా? అయిన బడ్జెట్లో 2 బడ్జెట్లో కూడా మీరు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పెట్టలేదే. కనీసం సిలిండర్స్ కూడా పెట్టలేదే. మరి రైతులకు ఇస్తామన్నారు 20,000 రూపాయలు, అది కూడా పెట్టలేదే. మరి ఫ్రీ బస్ అన్నారు. శ్రీనివాస్ గారు, వీళ్ళు వెర్షన్ పోనీ ఇలాగ ఉన్నదని మీరు అభిప్రాయపడితే, జగన్మోహన్ రెడ్డి గారి సినిమా ఎప్పుడు రిలీజు, ఏంటి ఆ సినిమాలో ఉన్న సారాంశం? నేను ఇప్పుడు పార్టీలో సస్పెండ్ అయ్యాను. నేను సస్పెండ్ అయిన తర్వాత పార్టీ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు తటస్థుడిగా స్వతంత్రుడిగా మాత్రమే నేను మాట్లాడాను. అంటే సినిమా అద్భుతంగా తీసి అంత అది ఉందా, ఆ విషయం ఉందా అందులోని? ఎందుకంటే మీరు ఆయనతో తెలుసు కదా బాగాని, మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలుసు, వ్యక్తిగతంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తాను. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు వైఎస్ఆర్సీపీ వదిలేయండి. ఇష్టపడతాను, అందులో డౌట్ ఏం లేదు. కానీ నేను అన్నది ఏంటంటే, సినిమా చూపిస్తామంటే ఇప్పుడు ఉన్నటువంటి సినిమా చూపిస్తామన్నటువంటి వెర్షన్ డైలాగ్ ఏంటంటే, విపరీతంగా కార్యకర్తల నుంచి నాయకుల వరకు అరెస్టులు, జైళ్లు, కేసులు, ఇబ్బందులు పెట్టి నానా రకాలైనటువంటి హింసలకు గురి చేస్తున్నారు. కాబట్టి దానికి సమాధానం చెప్పే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా మాట్లాడి ఉండొచ్చు. మరి పార్టీ పరంగా ఎటువంటి సినిమా చూపెడతారు ఏంటి అన్నది నాకు తెలియనటువంటి విషయం. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను ఇప్పుడు పార్టీలో లేను కాబట్టి. ఏంటి లోకేష్ గారికి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పబోతున్నారట, దానికి సంబంధించి మొత్తం అంతా కూడా రంగం సిద్ధం చేశారట. అది మంచి పరిణామమేనా లోకేష్ గారికి? నేను ఈ మాట ఎప్పుడో చెప్పాను కదా సార్. నేను ఒక 4 నెలల క్రితం మీలాగే ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే ఎవరో నాకు ప్రశ్న అడిగారు, రేపు ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం జరిగితే లోకేష్ కి ఇవ్వటం కరెక్టా లేదా పవన్ కళ్యాణ్ కి ఇవ్వటం కరెక్టా అని నన్ను అడిగారు. అడిగితే దానికి సమాధానంగా నేను అప్పుడు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు అధ్యక్షులు ఇస్తారు, తప్పేముంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మైనస్ చంద్రబాబు నాయుడు, దెర్ ఇస్ నో తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతటి స్థాయిలో ప్రిపేర్ చేయాలని, భవిష్యత్ తరాలకి ఒక నాయకత్వం అందించాలని పార్టీ అనుకోవచ్చు.
అనుకునే దానిలో లోకేష్ గారికి అదే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వడంలో వాళ్ళు నిర్ణయం తీసుకోవడంలో తప్పేం లేదు. అది ఒక పెద్ద విషయమేం కాదు, చర్చ ఏం కాదు. రేపు ముఖ్యమంత్రి పదవికి కూడా ఇటువంటి చర్చ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ ముఖ్యమంత్రి పదవి ఈ 2029వ సంవత్సరం లోపు ఎవరికి ఇవ్వాలి అనేటప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అడ్డుపడే పరిస్థితులు ఉంటాయి. రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ జనసేన పార్టీ నుంచి మా ముఖ్యమంత్రి పదవి కావాలని అడిగే పరిస్థితులు వస్తాయి. వచ్చేటప్పుడు లోకేష్ గారికి ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ మొత్తంగా భావించడం కూడా జరుగుతుంది. నేననేది ఏంటంటే లోకేష్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి